హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ 5th డే 5వ రోజు బాలకృష్ణను విచారించనున్నారు. నిన్న సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ విచారణలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. వందలాది డాక్యుమెంట్స్ గుర్తించింది ఏసీబీ. శివ బాలకృష్ణకు చెందిన 3 బ్యాంక్ లాకర్లను తెరిచారు ఏసీబీ అధికారులు. లాకర్లలో ఉన్న పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. సంపాదన మొత్తం గోల్డ్, భూముల రూపంలో మార్చినట్టుగా గుర్తించారు. రెరా ఆఫీస్ బీరువా బద్దలు కొట్టి ఆస్తుల డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. శివబాలకృష్ణ ఛాంబర్లో కూడా లాకర్ను బ్రేక్ చేసిన ఏసీబీ లాకర్లో 20 లక్షల నగదు, 12 లక్షలు విలువ చేసే చందనపు చీరలను గుర్తించారు. కీలకమైన పలు డాక్యుమెంట్స్ సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు శివబాలకృష్ణ సోదరుడు సునీల్ కుమార్ను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి, ఈ చందనపు చీరలు, నగదు లాకర్లో ఏం జరుగుతోంది? మొత్తానికి ఎంత మొత్తంలో కూడబెట్టారు? అయితే అధికారుల సాయంతో ఆస్తులు కూడబెట్టానంటూ దర్యాప్తులో వెల్లడైంది అనేది కూడా వార్త వస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఎస్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ 4 రోజుల కస్టడీ ముగిసింది. ఈ రోజు 5వ రోజు కస్టడీలో భాగంగా విచారించబోతున్నారు. మొత్తం 8 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు ఏసీబీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో చించలగూడ జైలు నుంచి అతన్ని తరలించి ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే బ్యాంకు లాకర్లకు సంబంధించి 4 లాకర్లు గుర్తించారు. 4 లాకర్లు నిన్న 3 ఓపెన్ చేశారు. 3 ఓపెన్ చేసిన నేపథ్యంలో కూడా పలు కీలక డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలకు సంబంధించి, భూములు, ప్లాట్స్ సంబంధించినటువంటి సేకరించారు. కానీ ఆ పత్రాల్లో ఉన్నటువంటి యజమానులు ఎవరు, బినామీలు ఎవరు, వాళ్ళు ఎక్కడుంటారు, దీంతో ఉన్న సంబంధాలు ఏంటి అనే అంశాలకు సంబంధించి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి శివబాలకృష్ణతో కలిపి విచారించబోతోంది. అయితే నిన్న అతని రేరా హెచ్ఎండిఏ మెట్రోలో పనిచేస్తున్న నేపథ్యంలో కూడా అతని కింద పైన పనిచేసిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇతనికి ఎవరెవరు సహకరించారు, ఎవరైతే ఇతనితో సన్నిహితంగా మెలిగారు, ఎవరు టచ్ లో ఉన్నారు, వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి కూడా ఏసీబీ ఆఫీస్ పిలుస్తా ఉన్నారు. అతనితో కలిపి విచారిస్తా ఉన్నారు. ఇక కొన్ని ఇన్ఫ్రా ప్రాజెక్టులకు సంబంధించి ఒక 3 కంపెనీలలో ఈయన పెట్టుబడులు ఉన్నట్టుగా, వాళ్ళకి అక్రమ అనుమతులు ఇచ్చినట్టుగా, వాళ్ళు వాటాలు కొనసాగిస్తున్నట్టుగా ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. ఆ 3 కూడా నోటీసులు జారీ చేసి విచారించబోతా ఉంది. అయితే ప్రధానంగా శివబాలకృష్ణ లాకర్లు ఓపెన్ చేసిన నేపథ్యంలో కూడా 20 లక్షల రూపాయల నగదు, 12 లక్షల విలువ చేసే చందనపు చీరలు గుర్తించారు. అంటే గిఫ్ట్ గా వచ్చిన రూపంలో కూడా మనం చూసాం. ఇంట్లో దగ్గర 1 కోటి రూపాయల నగదుతో పాటు 2 కిలోల బంగారం, ఓన్లీ రిస్ట్ వాచీల వాల్యూ 60 లక్షలు, 4 కార్లు, విల్లాస్ అన్ని కూడా మనం ఈ గతంలో చూసాం. 18 చోట్ల సోదాలు చేసినటువంటి ఏసీబీ 1000 కోట్ల రూపాయల ఆస్తులు బహిరంగ మార్కెట్ లో వాటి విలువ 1000 కోట్లు ఉంటుందని కూడా గుర్తించింది. ఇంకా ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది. అవసరమైతే కీలక అరెస్టు కూడా 8 రోజుల కస్టడీ ముగిసేలోపు కూడా మరికొంతమంది కీలక ఉద్యోగులు, ఇతని బినామీల అరెస్టు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ కేసును అంటే ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో, విదేశాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించి ఐటీకి, ఈడీకి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు లేఖ రాయబోతున్న శివబాలకృష్ణను 5 రోజుల కస్టడీలో భాగంగా మరి కాసేపట్లో ఏసీబీ కస్టడీ తీసుకుంటుంది. సరే వాసు, అయితే ఒక పెళ్లి ఆల్బమ్ కూడా దొరికింది అతని లాకర్లో అని చెప్తున్నారు. ఆల్బమ్ ని లాకర్లో పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఏముంది ఆ లాకర్లో, ఆ ఆల్బంలో అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏదైతే లాకర్ లో ఆల్బమ్ పెట్టిన నేపథ్యానికి సంబంధించి కూడా ఈయన కొన్ని పార్టీలకు సంబంధించి కావచ్చు, ఇంట్లో జరిగినటువంటి పార్టీలు, పెళ్లిలు, ఇతర ఫంక్షన్స్ సంబంధించిన వ్యవహారంలో కూడా కొంతమంది కీలక వ్యక్తులు హాజరయ్యారు. ఆ హాజరైనటువంటి వ్యక్తుల్లో కూడా బినామీలు ఉన్నారు, ఇన్ఫ్రా కంపెనీల యజమానులు ఉన్నారు, మరి కొంతమంది నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళతో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి, ఒక అధికారికి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఆస్తికి సంబంధించినటువంటి కానీ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉన్నాయని కూడా విచారణ చేయబోతా ఉన్నారు. ఆ లాకర్ లో ఎందుకు పెట్టాడు ఆ ఆల్బమ్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా ఏసీబీ దృష్టి పెట్టింది. ఏసీబీ కూడా ప్రతి ఒక్క ఆల్బమ్ లో ఉన్నటువంటి ఫోటోని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ అన్ని కోణాలకు సంబంధించి, ఎందుకంటే డాక్యుమెంట్లు చాలా దొరికాయి. బినామీ ఆస్తులు నిరూపించాలంటే ఉన్నటువంటి సంబంధాలను కూడా కోర్టు ముందు ఉండాల్సిన అవసరం ఉంటుంది. బినామీ ఆస్తులు ఏ విధంగా ప్రూవ్ చేస్తారు పోలీసులు అంటే ఖచ్చితంగా కూడా చాలా మంది కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, మరికొంతమంది ఇన్ఫ్రా కంపెనీ యజమానులు కూడా బినామీలుగా ఉన్నట్టుగా ప్రస్తుతం ఏసీబీ గుర్తించింది. సొంత ఆస్తులే దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళందరి బినామీ డాక్యుమెంట్లు పరిశీలిస్తే మరింత పెరిగే అవకాశం ఉందనేది మాత్రం ఏసీబీ భావిస్తా ఉంది. శివబాలకృష్ణ అక్రమ అవినీతి దందాకు సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం విచారణలో వాళ్ళ కళ్ళు బయర్లు గమ్మే వాస్తవాలు వెలుగు చూస్తా ఉన్నాయి. ఎంతమంది పెద్దలతో సాన్నిహిత్యంగా ఉన్నారు, ఎన్ని 1000 కోట్ల రూపాయలు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు అంశానికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు సాగుతోంది. ఈ రోజు 5వ రోజు కస్టడీలో భాగంగా మరి కాసేపట్లో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించబోతా ఉన్నారు. ఆల్ రైట్ వాసు, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.